ఓకే. సో ఎస్పెషలీ ఆపరేటింగ్ సిస్టంలో యునిక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మీకు విండోస్, మ్యాక్ అనేది ఏ రకంగా ఆపరేటింగ్ సిస్టమో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రైమరీ థింగ్. సో బేసిక్గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు దెర్ ఈజ్ ఏ వన్ మెకానిజం వీ నీడ్ టు నో దట్ వన్ దట్ ఈస్ దట్ బూటింగ్ ప్రాసెస్. వాట్ ఈస్ ద బూటింగ్ ప్రాసెస్? బూటింగ్ ప్రాసెస్ అనేది డిఫైన్ చేసేది ప్రైమర్లీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్ లెట్ ఇట్ బి, మీ ల్యాప్టాపే ఉంది, విండోస్ ల్యాప్టాప్ ఉంది. వన్స్ మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? యూ విల్ సీ దట్ బయాస్ అని ఒక కమాండ్ లైన్ అనేది వస్తుంది. దాని తర్వాత ఏవేవో చేంజెస్ జరుగుతాయి, ఒక 2-3 స్టెప్స్. అట్ లాస్ట్ యూ విల్ ఫైండ్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఈ టోటల్ యాక్షన్ జరగడానికి ఇట్ వోంట్ టేక్ యూ ద లెస్ దాన్ ఒక 2 minutes జరుగుతుంది, అంతే కదా. దిస్ ఫేజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎండ్ యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. అంటే ఎండ్ యూజర్ యాక్సెస్ చేయగలడు. దట్స్ ద సేమ్ సినారియో. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ వెన్ ఎవర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ కమింగ్ టు ద పిక్చర్, బేసిక్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ వచ్చినప్పుడు కూడా ఓకే. సో లైనెక్స్లో కూడా వీ హ్యావ్ ఏ బూటింగ్ ప్రాసెస్. ఫస్ట్ బూటింగ్ ప్రాసెస్ ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు, ఎనీ బూటింగ్ ప్రాసెస్ కెన్ బి ఐడెంటిఫైడ్ దట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ లెవెల్ అనేది చెప్తుందన్నమాట. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? నిన్న మీకు చెప్పినట్టు x86 ఉమ్, ఏఆర్సిహెచ్ ఏ రకంగా బూట్ అవుతుంది, దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్. అండ్ ద సెకండరీ థింగ్ అంటే ఏంటి? ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఈస్ దట్ వన్స్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూట్ అయిన తర్వాత ఇట్ విల్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వన్స్ మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత ద ఫస్ట్ స్టెప్ ఈస్, వన్స్ మీరు పవర్ ఆన్ చేసిన తర్వాత మీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద బయాస్. సో బయాస్ అంటే ఏంటి? మీకు లైనక్స్లో కాకుండా విండోస్లో కూడా బయాస్ అనేది ఉంది. మీకు ఎప్పుడన్నా గమనిస్తే మీకు మీ దగ్గర డెస్క్టాప్ అనేది ఉంటే మీకు బయాస్ ప్రాంప్ట్లో ఎప్పుడన్నా కీబోర్డ్ అటాచ్ చేయకపోయినా ఎఫ్ అని ప్రెస్ చేయండి, ఉమ్. ఈ టైప్ ఆఫ్ అలర్ట్స్ అనేవి ఎప్పుడన్నా వచ్చుంటాయి. ఎప్పుడన్నా గమనించారా? డెస్క్టాప్ ఉంటే. అవును బ్రో. ఓకే అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అవును. సో బేసిక్గా ఏంటంటే మీ పర్టికులర్ ల్యాప్టాప్కి మా పర్టికులర్ సిస్టమ్కి ఐఓ డివైజెస్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ ద ఐఓ డివైజెస్? ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ కానీ, ఓకే, నథింగ్ బట్ కీబోర్డ్ కానీ, లేకపోతే ప్రింటర్ కానీ. సో దీస్ ఆల్ ఆర్ ద మానిటర్ ఎవ్రీథింగ్. ఈ ప్రతి ఒక్క ఆపరేషన్స్ కూడా అకౌంటబుల్ తీసుకునేదే బయాస్. అంటే బయాస్ అనేది ఏం చేస్తుంది? ఎవరెవరు రెడీగా ఉన్నారు, ఎవరెవరు రెడీగా లేరు అని ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది అకౌంటబుల్ కింద తీసుకుంటుందన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద ఆపరేషన్ సైడ్. సో ఈ బయాస్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఆల్ ఐఓ డివైజెస్ ఇన్ఫర్మేషన్. సో చెప్పాలంటే ఇది ఒక స్పై లాగా, అంతే కదా, ఒక స్పై లాగా వర్క్ అంతే. చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మన బాడీలో అన్ని పార్ట్స్ వర్క్ చేస్తున్నాయని మన బ్రెయిన్కి ఎలా తెలుస్తుంది? ఈ పార్ట్ పనిచేస్తుంది, ఈ పార్ట్ పని చేయట్లేదు అని మనకి వర్క్ అనేది అలకేట్ ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న బరువు మోయాలనుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ చేతిని ముందుకు పెట్టో లేకపోతే మీ కాల్తో తీసుకోవడము మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ డూయింగ్ సమ్ యాక్షన్స్ అనేవి చేస్తారు. సో మీ బ్రెయిన్ అనేది ఎలా డిసైడ్ చేస్తుంది? సిన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ డివైజెస్, నాకు ఈ పర్టికులర్ థింగ్ అనేది పనిచేస్తుంది, పని చేయట్లేదు అన్న ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అదేం చేస్తుంది? ఇట్ విల్ ట్రిగ్గర్ యూ ద పాయింట్. ఇక్కడ కూడా ఏమవుతుంది? మీ బయాస్లో మీ దగ్గర ప్రింటర్, మౌస్, కీబోర్డు లేకపోతే వాట్ ఎవర్ ద డివైజెస్, హార్డ్ డిస్క్ కానీ ప్రతిదీ కూడా వర్క్ చేస్తున్నాయా లేదా, రెడీగా ఉన్నాయా లేదా చెకింగ్ అనేది చేస్తుందన్నమాట. ఈ చెక్ చేసినప్పుడు
ప్రతిసారి ఎందుకు చెక్ చేయాలి? ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సిస్టమ్ ఈజ్ దట్ అవైలబిలిటీ. అవైలబుల్గా ఉండాలి, రైట్? అవి అవైలబుల్గా ఉన్నప్పుడు దానిలో వన్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ వర్క్ ఎవరికి ఇచ్చారు? బయాస్కి. ఈ బయాస్ ఏం చేస్తుంది? ప్రతిదీ వ్యాలిడేషన్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఈ వ్యాలిడేషన్ చేసే మేజర్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు ద బయాస్. థర్డ్ స్టెప్ గో టు ద ఎంబీఆర్, మాస్టర్ బూట్ రికార్డర్ అంటారన్నమాట. సో వాట్ ఈస్ ద మాస్టర్ బూట్ రికార్డర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక బైక్ ఉంది బ్రో. ఆ బైక్ అనేది వాట్ ఎవర్ మే బి ద కెపాసిటీ, 220cc కానీ 150cc కానీ, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే ఒక టీవీఎస్ఏ అనుకో, టీవీఎస్ బైక్ అనుకోండి, ఓకే, ఎక్సెల్ అనుకోండి. సో బైక్ ఒక కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కెపాసిటీతో పాటు బండి అనేది స్టార్ట్ అయితేనే కదా మీకు కెపాసిటీ అనేది యూజ్ చేసేది, అంతే కదా? అది టూ ఎస్ ట్వంటీ ఎస్. సీసీ అయినా కూడా, కార్ అయినా, బైక్ అయినా కూడా మీరు ఏం చేయాలి? స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? ఒకటి సెల్ఫ్ స్టార్ట్ కానీ లేకపోతే కిక్ కానీ ఒకటి యూజ్ చేస్తారు, ఓకే? సో ఈ సెల్ఫ్ స్టార్ట్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? సెల్ఫ్ స్టార్ట్ యొక్క బ్యాటరీ ఎంత ఉంటుంది? మహా చెప్పాలంటే ఒక చిన్న కెపాసిటీ. ఎప్పుడైనా గమనించారా? మీ బండిలో ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ఏరియానే ఉంటుంది సెల్ఫ్ స్టార్ట్ అనేది, రైట్? ఒక చిన్న బ్యాటరీ అంత కేబిల్లో ఉన్న బైక్ ఉంటుంది, ఓకే? కిక్ అనేది కానీ, ఓకే, ఎందుకు యూజ్ చేస్తాము? వై వి నీడ్ టు యూజ్ ఇట్? మీ బైక్ హై ఎండే కదా, పవర్ ఆటోమేటిక్ సిస్టమ్. జనరేట్ చేసేదానికి. సో దెర్ ఈస్ అ సంథింగ్ యూ నీడ్ టు దేర్ టు పుష్ యూ ఆన్, అంతే కదా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు హ్యూమన్ బీయింగ్స్లో కొన్నిసార్లు మనం వర్క్ చేయలేము, వెనక ఎవరో ఒకరు వచ్చి తొయ్యాలి, ఓకే? సో అదే రకంగా ఇక్కడ ఏం జరుగుతుంది? సమ్వన్ దేర్ టు పుష్ యువర్ వర్క్. అంటే బేసిక్గా వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యువర్ హార్డ్వేర్ అంటే మీ హార్డ్ డిస్క్ కానీ, ర్యామ్ కానీ, ఎనీ ఐఓ డివైజెస్ మేజర్ ఇష్యూ ఏంటి? అవి త్వరగా వేకప్ అవ్వవు. అంటే బటన్ ఆన్ చేయగానే ఇమీడియట్గా సర్వీస్ ఇవ్వవు. ఇట్ విల్ టేక్ యూ ద సమ్ మొమెంట్ ఆఫ్ ద టైమ్ టు బీ రెడీ, ఓకే? అందుకే మీకు బండి ఆన్ చేసినప్పుడు, కిక్ ఆన్ చేసినప్పుడు కానీ, కిక్ కొట్టినప్పుడు కానీ, సెల్ఫ్ స్టార్ట్ కొట్టినప్పుడు కానీ మీ బండి ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రైట్? ఇట్ విల్ టేక్ యూ ద సమ్ మొమెంట్ ఆఫ్ ద టైమ్ టు రిఫ్లెక్ట్ అపాన్. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? మీ బండి ఆన్ అవ్వడానికి హెల్ప్ చేసే ఒక సెల్ఫ్ స్టార్టే ఎంబీఆర్. ఈ ఎంబీఆర్ అనేది ఏం చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ద కెపాసిటీ ఈజ్ దట్ 512 KB బైట్స్. 512 KB బైట్స్ అంటే ఎంత బ్రో? 5 లైన్స్ ఆఫ్ నోట్ ప్యాడ్, ఒక 5 to 10 లైన్స్ ఆఫ్ నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్లో ఏముంటుంది? దిస్ నోట్ ప్యాడ్ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ నోట్ ప్యాడ్లో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం థింక్ చేస్తే విండోస్ మెకానిజంలోనే లేక సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. సో ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అవైలబిలిటీ ప్రకారము సి డ్రైవ్ ఈజ్ ద ప్రైమర్లీ నీడ్ టు బి అవైలబుల్, అంతే కదా? సి డ్రైవ్లో ఎందుకు? దానిలోనే అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, ఓఎస్ అన్నీ ఉన్నాయి, ఓఎస్ ఓఎస్ అన్నీ కాన్ఫిగరేషన్ ఉంటాయి. ఫైల్స్. మీన్స్ ఓఎస్ ఈజ్ ద ప్రైమరీ. డి డ్రైవ్ ప్రైమరీ కాదా అంటే డి డ్రైవ్ కూడా ప్రైమరీ, కానీ ఓఎస్ అప్ అయిన తర్వాతే నాకు డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనే అవకాశం అనేది వస్తుంది, అవైలబిలిటీలో ఓకే? యాక్సెస్ చేసేదానికి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? ఈ 512 KB బైట్స్లో మనకి ఏవివి ప్రైమరీ అవన్నీ కూడా పుల్లప్ చేస్తుంది అన్నమాట, ఓకే? సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ద పీపుల్ విల్ క్లియర్లీ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ ద ఎంబీఆర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఎంబీఆర్, అండ్ ఇంకా డెప్త్ వెళ్ళాలంటే వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎంబీఆర్, ఎందుకు ఉండాలి? సంథింగ్ నీడ్ టు దేర్ ఈజ్ అ సమ్ ఆఫ్ ద. కానీ ఈ 512 KB బైట్స్లో ఉన్న డేటా అనేది కూడా ఎంటైర్లీ ఎవరు మేనేజ్ చేస్తారు? మనం మేనేజ్ చేయట్లేదు,
మీరు ఎప్పుడైనా మీ విండోస్ ల్యాప్టాప్ని నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇది ఫస్ట్ బూట్ చేయని ఎప్పుడైనా మీరు చెప్పారా? మీరు పవర్ ఆన్ చేస్తారు, అవును. ఆటోమేటిక్గా మీకు గ్రాఫికల్ యూజర్ వస్తుంది ఆఫ్టర్ సమ్ టైం తర్వాత. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఎవరు చూసుకుంటుంది? మీ ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటుంది, రైట్? ఇక్కడ కూడా ఏం ఉమ్, జరుగుతుంది? యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ యూ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, మీ ఆపరేటింగ్ సిస్టమే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా ఇట్స్ అ వెరీ క్లియర్. ఎంబీఆర్ అనేది ఏం చేస్తుందంటే మీకు సెల్ఫ్ స్టార్ట్ లేకపోతే కిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఆ పవర్ని జనరేట్ చేస్తుంది. పవర్ని జనరేట్ చేయడం అంటే ఏంటి? బేసిక్ నెససరీ ఫైల్స్ ఏ ఉన్నాయో వాటిని వేకప్ చేస్తుంది. సో దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ గోస్ టు ద ఎంబీఆర్, మాస్టర్ బూట్ రికార్డర్ అంటారన్నమాట. సో ఫోర్త్ స్టేజ్ ఈజ్ దట్ వీఆర్ కాలింగ్ యాజ్ గ్రబ్. సో మనకి విండోస్లో అండ్ లైనక్స్ ఎన్విరాన్మెంట్లో, సో మనకి విండోస్లోను మనకు లైనక్స్ ఎన్విరాన్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ కాంపనెంట్స్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ గ్రబ్, గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారన్నమాట. సో బేసిక్గా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విండోసే తీసుకుందాం. విండోస్లో ప్రజెంట్లీ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ విత్ 9 వర్షన్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వాడు వచ్చాడు, సో 10 వర్షన్ అవైలబుల్ ఉంది, కావాలంటే అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పాడు. ఓకే, సో మీకు నచ్చింది, వాడు చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఏం చేశారు? 10 వర్షన్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు. సో హియర్ ద క్వశ్చన్ ఇస్ దట్ మీ దగ్గర ఉన్న కరెంట్ వర్షన్ ఏది? 9 10? 9. 9 నుంచి మీరు 10కి అప్గ్రేడ్ చేసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది? 9 ఉంటుందా 10 10 ఉంటుందా? అవుతుంది. 10 ఉంటుంది. 10. అంటే 9 అనేది ఏమైంది? ఎరేజ్ అయింది, ఉమ్, రైట్? జస్ట్ థింక్ ఆఫ్, ఇప్పుడు మనము ప్రొడక్షన్ ఇష్యూ గురించి ఆలోచిద్దాం. ఓకే, విండోస్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ పాయింట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీన్స్ లోయర్ వర్షన్, హయ్యర్ వర్షన్ అనేది ప్యారలలీగా మేనేజ్ చేయం మనం. కానీ మనకి యునిక్స్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ మేనేజింగ్ ప్యారలలీ 6 లెవెల్స్ మెయింటైన్ చేయొచ్చు. 6 లెవెల్స్ అంటే వర్షన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 వర్షన్ అనేది ఈజ్ ద కరెంట్ వర్షన్ అవుతుంది మన భాషలో చెప్పాలంటే. 9 వర్షన్ అనేది మైనస్ ఓల్డ్ వర్షన్ అవుతుంది. దానికి ఉమ్, ముందు 8 వర్షన్ ఉంటే 8 వర్షన్ కూడా ఉంటుంది, 7 ఉంటే 7 కూడా ఉంటుంది. కానీ సర్వర్ అనేది దేనిలో రన్ అవుతుంది? 10లో 10 లో. మాత్రమే రన్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో నేను ఎందుకు యూజ్ చేసుకోవాలి బ్రో, అన్నెసరిగా టైం వేస్ట్, స్పేస్ వేస్ట్ అని అనుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంట్లో కారు ఉండగా కూడా బైక్ ఎందుకు యూజ్ చేస్తారు? ఫర్ సేఫ్టీ. ఎగ్జాంపుల్ కారు ఉంది, ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు కార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ ఏదన్నా రోజు కార్ నీకు ప్రాబ్లం అయి వచ్చినా, ఏదైనా ఆప్షన్ వచ్చినా కూడా ఇట్స్ అ మ్యాండేటరీ, యూ హ్యావ్ టు బి ట్రావెల్. మీరు ఒక రిమోట్ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఓకే, బైక్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ట్రావెల్. అంటే మెయిన్ వైల్ ప్రతి ప్లేస్కి మీరు కారు తీసుకెళ్లారు, బైక్ అనేది సర్వీస్ ఇస్తుంది. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో తీసుకున్నప్పుడు, సో మీరు ఏం చేశారు? ఒక వన్ ఫైన్ డే మీరు 10కి అప్గ్రేడ్ చేశారు, సర్వర్ని ప్యాచింగ్ చేశారు. దీని మీద HDFC.com అనే ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. మీరు ఒక సాటర్డే రోజు చేశారు కాబట్టి ఆ రోజు ఆబ్వియస్లీ ట్రాఫిక్ లో ఉంటుంది, వీకెండ్ కాబట్టి, నాన్ బిజినెస్ అవర్ కాబట్టి అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళారు, పనుకున్నారు, సోమవారం వచ్చారు, సోమవారం 1వ తారీఖు. ఓకే, సోమవారం 1వ తారీఖు అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, శాలరీస్ టైం. సో మీ పర్టికులర్ హెచ్డిఎఫ్సి వర్షన్ ఒక అప్లికేషన్ బేస్డే కదా. సింపుల్గా చెప్పాలంటే అది హెచ్టిటిపి కానీ, ఓకే, లేకపోతే ఏదన్నా టామ్ క్యాట్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ అనుకోండి.
అంతే. ఓకే. సో ఇప్పుడు రియల్ టైం నౌ ద సిచ్యువేషన్ ఇదే మనకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. యువర్ అప్లికేషన్ టీమ్ కమ్ అప్ విత్ ఎ క్వశ్చన్ ఆఫ్టర్ ప్యాచింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ లో, యువర్ సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్, ఆర్ మీ అప్లికేషన్ అనేది బ్రేక్ అవుతోంది. ఎప్పుడైనా అప్లికేషన్ బ్రేకేజ్ చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు, జీమెయిల్ లాగిన్ అయ్యారు అనుకోండి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యారు. లాగిన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, మళ్ళీ లాగౌట్ అయిపోతుంది. లాగౌట్. లేకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దీన్నే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జనరల్గా చూసేది ఐఆర్సిటీసీలో, రైట్? ఐఆర్సిటీసీలో మనం టికెట్ బుక్ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దీనికి మేజర్ కారణం ఏంటి? ఒకటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడము, ఇంకోసారి అది ట్రాఫిక్ని సపోర్ట్ చేయకపోవడం కూడా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అప్లికేషన్ టీమ్ వాడు ఏం వచ్చాడు, నేను ఇట్లా అప్గ్రేడ్ చేశాను అని నువ్వు చెప్పావు. వాడు ఏం చేస్తాడు, అసలు అప్గ్రేడ్ కాదు నాకు కావాల్సింది, ఇప్పుడు నాకు ఫస్ట్ దీన్ని రెజ్యూమ్ చేయి అంటాడు, నాకు ప్రీవియస్ స్టేట్కి తీసుకెళ్ళిపో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్గ్రేడ్ జరగడానికి మనం మినిమం 3 గంటలు పట్టింది అనుకోండి. అంటే ఒక ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేయడానికి అండ్ ఎవ్రీథింగ్ మీరు కామన్గా తీసుకురావడానికి 3 గంటల టైం పట్టింది. సో సోమవారం రోజు 3 గంటల టైము మీరు కస్టమర్ని నిలబెట్టి మీరు చేయగలరా ఈ వర్క్? నాట్ ఇన్ పాసిబుల్. సో చేసినా కూడా యూజర్ ఏమనుకుంటాడు, ఒకసారి చూస్తాడు, ఇంకోసారి జరిగిందనుకో బ్యాంక్ మార్చేస్తాడు. అంతే. సో అండ్ మోర్ ఓవర్ కంపెనీ కూడా ఫెయిల్ ఓవర్ వెయిటింగ్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు దివాళీ సేల్ పెట్టినప్పుడు ఇదే 3 గంటలు ఇలా జరిగిందనుకో దివాళీ టైంలో, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, ఎప్పుడైనా మీరు గమనించారా వాడికి ఎంత లాస్ వస్తుందో? మీరు ఆ ప్రోడక్ట్ ట్రాఫిక్ ఎంత రైట్, అదే మీరు డెసిషన్ మార్చేసుకుంటారు, రైట్? వేరే వేరే ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతారు వెంటనే. అంతే. సో దానికి ఏం చేస్తారు, విండోస్లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్, అంటే డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. సో ఇది లైనక్స్లో వచ్చినప్పుడు ఏం చేస్తాము, గ్రబ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాక్ విండోస్ అంటే విండోస్ ఒక్కసారి అప్డేట్ అయిపోతే మనకు ఇంకా బ్యాక్ వచ్చేదానికి స్కోప్ లేదు, ఇంకేం లేదు, ఇన్స్టెంట్ గా. ఇంకే నీకు ఆ స్కోప్ లేదు. ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ తీసేసి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నెక్స్ట్ వర్షన్ వేస్తే ఓల్డ్ వర్షన్ వెళ్ళిపోయినట్టే కదా. డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయింటైన్. డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, లైనక్స్ విండోస్ ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు. ఒకే ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ వర్షన్స్ మీరు మేనేజ్ చేసుకోగలరా? చేయలేము. ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిండేదే కుబర్నెటిస్. అర్థమైందా? కుబర్నెటిస్ డాకర్స్ అంటున్నారు చూసావా ఈ కాన్సెప్ట్, డెవాప్స్ టూల్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లా. ఓకే, అంటే ఒకే సర్వర్లోనే మల్టిపుల్ వర్షన్ సేమ్ టైప్ ఆఫ్ వర్షన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడమే దట్ ఈస్ అ బ్యూటీ. ఓకే. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు విండోస్ పరంగా అయితే నేను క్లియర్గా చెప్తాను, బాస్ ఐ నీడ్ ఎ మినిమమ్ ఆఫ్ నాకు 2-3 అవర్స్ కావాలి రెజ్యూమ్ చేయడానికి, నువ్వు నా మీద అరిసినంత మాత్రం నేను ఏం చేయలేను. ఓకే. సో లైనక్స్ వర్షన్లో ఏం చేస్తాము, ఓకే నీకు అప్లికేషన్ వర్క్ చేయట్లేదు కదా, నాకు ఒకసారి సర్వర్ని రీబూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వు, జస్ట్ ఐ నీడ్ సమ్ 10-15 minutes ఆఫ్ ద టైం. సర్వర్ని రీబూట్ చేస్తాను, కరెంట్ వర్షన్ బదులు ఓల్డ్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓల్డ్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఆటోమేటిక్గా అప్లికేషన్ని అప్ చేసేస్తాను, అంతే. అంటే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి రన్నింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఎలా ఉంటుందంటే, లెట్ మీ రీబూట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇగో ఇది గ్రబ్ ప్రాంప్ట్ అంటారు. అంటే ఇక్కడ ఏది ఉంది ఆపరేటింగ్ సిస్టము 9.4. ఓకే. సో ఈ రకంగా మీకు లైక్ 8.10, 7.10, 6.10. ఇప్పుడు నేను ఏమొస్తాను, సర్వర్ని రీబూట్ చేస్తాను, రీబూట్ చేసి ఓకే నాకు కావాల్సిన వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ కొడతాను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా సర్వరు ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో బూట్ అయిపోతుంది వర్షన్లో.
ఆల్రెడీ 9 వర్షన్లో మీకు సంబంధించిన డేటా అంతా ఉంది కదా. దిస్ ఈజ్ కాల్ ద బయాస్. ఈ బయాస్ అనేది మీకు ఓకే ప్రాంప్ట్ చెప్తుంది చూసారా, ఈ ఓకే ప్రాంప్ట్ చెప్పేది బయాస్ అన్నమాట. ఇవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ రెడీ ఉండే, హార్డ్ ఓకే డిస్క్ ఓకే అవైలబిలిటీ ఫెయిల్ ఉంది. ఫెయిల్ అని చెక్ మార్క్ పెట్టుకుంటూ వస్తుంది. సో బ్రో ఒక డౌట్, మా దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ అప్గ్రేడ్ అవుతుంది కదండి, సర్వీస్ ప్యాక్ SP4 టు SP5 అట్లాగా అయినప్పుడు ఏమవుతుందంటే ఇష్యూ వచ్చింది అనుకోండి, అది రోల్ బ్యాక్ చేస్తారు. అంటే ఇప్పుడు SP4 ఇష్యూ వచ్చింది, అప్లికేషన్ అప్ అవ్వలేదంటే మేము నెక్స్ట్ లెవెల్ LLDకి రీచ్ అయితే వాళ్ళు రోల్ బ్యాక్ చేసేసి SP4కి ఇచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ UI లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా పర్టికులర్ గా, అవును అవును, అంటే నాకు ఈ వర్షన్ కావాలి, ఈ వర్షన్ వాళ్ళు ఈ రకంగా అంటే చేస్తారు. మళ్ళీ వాళ్ళకి సపరేట్ యాక్సెస్ ఉంటుందా? అవును, ఇది చేయాలంటే నాకు కన్సోల్ అడ్మిన్ యాక్సెస్ ఉండాలి. ఓకే. ఓకే. సో ద థింగ్ ఇస్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ రూట్ ప్రివిలేజెస్, సూపర్ యూజర్ అంటారు అన్నమాట. ఓకే. సో మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి మనకు. వన్ ఈజ్ దట్ రూట్ యూజర్. ఇందాక మీరు రూట్ పాస్వర్డ్ మర్చిపోయారన్నారు చూసావా, రూట్ అనేది ఎలాగంటే ఇంట్లో మీ ఫాదర్ లాంటిది. ఓకే. మీన్స్ ఈ హ్యావ్ ఆల్ ద యాక్సెస్. చెప్పాలంటే ఒకరిని చెప్పాలంటే హీ కెన్ డూ ద ఆల్ ద ప్లస్ ఆర్ మైనస్. ఓకే. అంటే మీకు ఫుడ్ పెట్టాలన్నా, పెట్టకపోకుండా ఉంచాలన్నా, లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, మీన్స్ సింపుల్గా చెప్పాలంటే సూపర్ బాస్. ఓకే. సో నాన్ రూట్ యూజర్ అంటారు. నాన్ రూట్ యూజర్స్ అనే వాళ్ళు ఎవరు? నార్మల్ యూజర్స్. మీరు లాగిన్ అయినప్పుడు మీ యూజర్తో లాగిన్ అవుతున్నారు చూసావా, అది నార్మల్ యూజర్స్. దీనిలో ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఇవ్వడానికి మనం సుడో అనేది వాడతాము. సుడో అనే వాళ్ళు ఎవరు? లేక గెస్ట్ లాంటి వాళ్ళు. ఓకే. అంటే ఎలాగంటే వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళకి దే ఆర్ నాట్ అ పర్మనెంట్. ఓకే. కానీ ఎక్స్ట్రా పవర్స్ ఇస్తాం. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే బై యూజింగ్ ఈ కమాండ్ యూజ్ చేసుకొని పవర్ ఇస్తాం అంతే. సింపుల్గా చెప్పాలంటే మీరు కామన్గా వాచ్ చేస్తున్న టైంలో మీ టీవీని వాళ్ళు హ్యాక్ చేసుకుని వాళ్ళు నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. రైట్. సో దే ఆర్ నాట్ అ పర్మనెంట్, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఆ పవర్స్ని యూజ్ చేసి వాళ్ళు మనం డామినేట్ చేస్తారు. ఆ ప్రివిలేజెస్ ఎక్కడి నుంచి వస్తాయి? రూట్ నుంచి వస్తాయి. యు గాట్ అ పాయింట్, రైట్? రూట్ ఇవ్వడం వల్లే వస్తాయి. నాన్ రూట్ అంటే ఎవరు? దే ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ వన్, దట్స్ ఇట్. వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ అనేవి ఉండవు, లేక సింపుల్గా ఒక ఎంప్లాయీ. ఓకే. సో ఇప్పుడు చూసారా, సర్వర్ అనేది బూట్ అప్ అయిపోయింది. ఓకే. అంటే మై ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అప్. మీన్స్ లాజికలీ ఐ సార్టెడ్ అవుట్ దిస్ ఇష్యూ విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎంత టైం పట్టింది? మహా అంటే ఒక 15 నిమిషాలు అనుకోండి. నేను ఈ 15 నిమిషాలు సర్వర్ ఎర్రర్. అందుకే మీకు ఎప్పుడైనా బ్యాంకులకు వెళ్ళినప్పుడు సర్వర్ బిజీగా ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి, ఓకే, మధ్యాహ్నం రండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాటిలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు సో సిఎల్ఐనే కదా కన్సోల్ ఉండేది. ఇదంతా సిఎల్ఐ. సర్వర్ బూట్ చేసినప్పుడు సిఎల్ఐలో అన్న బూట్ చేయొచ్చు, గ్రాఫికల్ యూజర్లో అన్న బూట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ సర్వర్ని నేను సిఎల్ఐ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాను. అది ఎలాగనే నేను తర్వాత చెప్తాను. ఓకే. సో కానీ మీరు బూట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఏమొస్తుంది? గ్రాఫికల్ యూజర్ వచ్చి ఉంటుంది బై డిఫాల్ట్. సో ఏదన్నా మన ఆపరేటింగ్ సిస్టమ్, కానీ మనకి ద మేజర్ కాంపనెంట్ ఆఫ్ లైనక్స్ మనకు సిఎల్ఐ మోడే. గ్రాఫికల్ చేస్తుంది, కానీ గ్రాఫికల్లో మేజర్ ప్రాబ్లం ఏంటి? మీ బ్రెయిన్ యూజ్ చేయరు. సింపుల్గా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు? సమ్ విఎల్సిసి ప్లేయర్ ఏదైనా, మీకు నాలెడ్జ్ లేకపోయినా డబల్ క్లిక్ చేస్తే మనకు విండో వస్తుంది, అక్కడ నెక్స్ట్ బ్యాక్ ఏదో ఉంటుంది, మనకి నచ్చిందే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 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 లాస్ట్లో కన్ఫర్మ్ ఓకేనా కొడతాం. ఓకే. దీనికి మీరు టెక్నికల్గా దాని గురించి తెలిసిన అవసరం ఉందా? లేదు కదా, రైట్? సో టెక్నాలజీ సైడ్ ఆలోచిస్తే విత్ హ్యావింగ్ ద లెస్ నాలెడ్జ్ మీరు ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ని మీరు ఈ రకంగా హ్యాండిల్ చేయడం అనేది కరెక్టే కాదా? కరెక్ట్ కాదు, రైట్? మీన్స్ గ్రాఫికల్ యూజర్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్స్ మెకానిజం అనేది మనం పూర్తిగా ఉపయోగించకుండా ఎవరికంటే వాళ్ళు జీరో నాలెడ్జ్తో చేసేస్తాడు.
అదే మీరు ఒక కమాండ్ లైన్లో సింపుల్గా చెప్పారు. ఇప్పుడు మీరు పాస్వర్డ్ మర్చిపోయారు లైనక్స్లో. ఉమ్, ఆ పాస్వర్డ్ని మీరు రికవర్ చేయాలి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అదే మీరు విండోస్కి ఉమ్, వచ్చేటప్పటికి ఏముంటుంది, లైక్ అట్లీస్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ ఏదో ఒకటి యూజ్ చేసి మీరు రీసెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ yes. జీమెయిల్ అనుకోండి. ఓకే, మీన్స్ కంపాటబిలిటీ. గ్రాఫికల్ యూజర్లో మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ సార్ట్ అవుట్ విత్ మినిమం కామన్ సెన్స్తో సార్ట్ అవుట్ చేయొచ్చు. కానీ కమాండ్ లైన్కి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది, యు నీడ్ టు హ్యావ్ ఏ టెక్నాలజీ ఫీడ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. అంటే ఉమ్, మీకు ఎలాగంటే మీరు వెళ్ళిన దారిలోనే మీకు తెలియాలి దారి. దారి తెలిస్తేనే మీరు అడిగేయగలరు. ఓకే, సో దట్ ఈస్ ద వాట్. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ మనకు గ్రబ్ ప్రాంప్ట్ అనేది ఎలా ఉంటుందంటే మన ఊర్లో చౌరస్తా లాంటిది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ టు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ ద లెట్ ఇట్ బి ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేస్ విల్ బి దేర్. ఒకటి మీరు బైపాస్లో వెళ్తారా, హైవేలో వెళ్తారా, ఉమ్, బై ఫ్లైట్ వెళ్తారా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆప్షన్. అదే ఆప్షన్ కాల్డ్ వర్షన్. అంటే మీరు 10 వర్షన్తో వెళ్తారా, 9 వర్షన్తో వెళ్తారా, 8 వర్షన్తో వెళ్తారా అనేది ప్రతిదీ కూడా ఆ చౌరస్తాలో అవైలబుల్ ఉంటారన్నమాట. ఆ డెసిషన్ తీసుకొని మీరు ఏం చేస్తారు, ఆ రోడ్ మ్యాప్ అనేది స్టార్ట్ చేస్తారు. గ్రబ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రబ్. ఇప్పుడు మీకు గ్రబ్ అనేది అర్థమైందా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రబ్ అనేది? జాగ్రత్త. ఇఫ్ అంటే మనకి పర్టికులర్ వర్షన్ లో ఎనీ అప్లికేషన్ సింపుల్గా నాట్ వర్కింగ్ చెప్పాలంటే గ్రబ్ ప్రాపర్లీ. అనేది ఒక రెపాజిటరీ బ్రో. అర్థమైందా? ఓకే, మన గ్రబ్ అనేది ఇప్పుడు మీ బీరువాలో 4-5 జతలు ఉన్నట్టు. ఓకే, సో మీరు ఒక ఫంక్షన్కి ఒక జతతో వెళ్ళాలనుకున్నారు. డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ మీరు ఆ జత బాగాలేదనుకున్నారు. ఆబ్వియస్లీ ఇమీడియట్లీ వాట్ యు విల్ ఇంకొక డూ, వర్షన్. ఇంకో జత తీసుకుంటారు. మీన్స్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్నే మనం అవైలబిలిటీ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఎన్విరాన్మెంట్ ఏంటి, మీరు ఒక జతే తీసుకెళ్లారు ఫంక్షన్కి, బాగాలేదంటే అదే ఏం చేయాలి, వేసుకోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే జత వేసుకోవాలి. లేదు అంటే ఏం చేయాలి, లేదు ఆ జత వేసుకురాకూడదు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మీరు మార్కెట్లోకి వెళ్ళి మీ పర్టికులర్ సైజెస్ని బట్టి ఒకటి మళ్ళీ జత కొనుక్కొని మళ్ళీ మీరు ఫంక్షన్కి వచ్చి రెడీ అయ్యి బయలుదేరాలి. దిస్ ఈజ్ వాట్ కాలింగ్ యాజ్ డౌన్ టైం. మీరు మార్కెట్కి వెళ్ళి వచ్చి చేయడానికి అంతా కూడా మినిమం ఒక 2-3 గంటలన్నా పడుతుందా? ఓకే, ఆ థీమ్ని మీరు రిప్లికేట్ చేయడానికి దిస్ ఇస్ వాట్ ద డౌన్ టైం. అంతే కదా, ఇదే మన బిజినెస్లో డౌన్ టైం అంటున్నాం, రైట్? సో ఇది మనకి పర్పస్, గ్రబ్ యొక్క పర్పస్. అర్థమైంది బ్రో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది బ్రో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తే, సో కమింగ్ టు ద టాపిక్, బయాస్ అనేది పవర్ ఆన్, వన్స్ పవర్ ఆన్ చేసిన తర్వాత మనకు బూటింగ్ ప్రాసెస్ 6 స్టేజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పవర్ ఆన్ అనేది బేసిక్గా అది ఇగ్నోరబుల్ స్టేజ్, ఎందుకంటే పవర్ ఆన్ చేయకుండా మనం ఏవి రన్ అవ్వదు కాబట్టి దాని గురించి మనం కన్సిడర్ చేయము. ప్రైమరీ స్టేజెస్. సో బయాస్ అనేది బేసిక్గా మీకు ఐఓ ఆపరేషన్స్ ప్రతిదీ కూడా ఇంటిగ్రిటీ చెక్ అనేది చెక్ చేస్తుంది. ఎంబీఆర్ అనేది బేసిక్గా మీ యొక్క ఆల్ ద పెరిఫరల్స్, నథింగ్ బట్ బేసిక్గా చెప్పాలంటే, ఓకే, సింపుల్గా చెప్పాలంటే మన భాషలో సెల్ఫ్ స్టార్ట్ లాంటిది. 512 KB ఆఫ్ ద బైట్, ఇట్ విల్ బి హోల్డింగ్ ఆఫ్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అవుతుంది. బూటబుల్ డిస్క్ ఇన్ఫర్మేషన్ 512 KB ఆఫ్ బైట్ అనేది లోడ్ అవుతుంది. గ్రబ్ అనేది ఏంటి, ఇట్స్ ఎగ్జిక్యూట్స్ ద కెర్నల్. తన దగ్గర ఏముంటుంది, కెర్నల్ అంటే ఏంటి, ఇమేజ్. ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ తన దగ్గర 3-4 కాపీలు ఉంటాయి. ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మీరు ప్లే చేసి రన్ చేసినట్టు. సింపుల్గా ఒక సిడి ప్లేయర్, డివిడి ప్లేయర్ ఎలా రన్ చేస్తాం ఆ రకంగా. ఓకే, దట్ ఈస్ కాల్ ద గ్రబ్. ఇప్పుడు గ్రబ్ రన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా కెర్నల్ లోడ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు గ్రబ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ద ప్రాసెస్, రైట్? నాకు 9 వర్షన్ కావాలా, 10 వర్షన్ కావాలా సెలెక్ట్ చేసుకునేది గ్రబ్ అయితే, సో కెర్నల్ అనేది ఏమవుతుంది, ద పర్టికులర్ థీమ్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అవ్వదాన్నే కెర్నల్ ఫేస్ అంటారు. మీన్స్ హియర్ ఆల్ యువర్ ప్రైమరీ కాన్ఫిగరేషన్ ఫైల్స్, బేసిక్గా మీ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ
రెడీ స్టేట్కి వస్తుంది. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా లోడ్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లైనక్స్ ఒక 1200 ప్యాకేజెస్ కాపీ అయ్యాయి, గమనించారా? ఒక టోటల్ 12 ఆల్మోస్ట్. ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ కన్నీ ఏమవుతుంది, గ్రబ్ అనేది ఏం చేస్తుంది, రెడీ స్టేట్లోకి తీసుకొస్తుంది. అంటే ఈ 1200+ ప్యాకేజెస్ మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. కానీ సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ మీరు యూజ్ చేస్తూ ఉంటారు, అవి రెడీ స్టేట్లోకి తీసుకొస్తాయి. ఓకే. సో దీన్ని కెర్నల్ ఫేజ్ అంటారు. నథింగ్ బట్ కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కోర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. కెర్నలే మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇమేజ్. అర్థమైందా? మీ ఇమేజే కెర్నల్ అన్నమాట. సో దీని ప్రాసెస్ ఐడి వచ్చి ఒకటి, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఐడి అనేది నేను చెప్తాను. దీని యొక్క ప్రాసెస్ ఐడి వచ్చి ఒకటన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకో టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది కూడా జరుగుతుంది. మనకి ఎంబీఆర్లో మనం చేసినప్పుడు కొంచెం డేటా అనేది ప్రైమరీగా తీసుకొని ఉంటుంది, రైట్? అంటే మొత్తం ఒక 10 లైన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఏముంది, సమ్ డేటా అనేది ఉంది, రైట్? అది నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా కాకుండా ఉండొచ్చు, సమ్ లైక్ పార్షియల్ డేటా ఉండొచ్చు. ఆ డేటాను ఈ కెర్నల్ ఫేస్లో ఏమవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింక్ అవుతుంది. అంటే సి డ్రైవ్ ఉంది, సి డ్రైవ్లో ఒక 20 ఫైల్స్ ఉంటే ఒక 3 ఫైల్స్ ప్రైమరీ అనుకోండి. ఆ 3 ఫైల్స్ ఎంబీఆర్లో ఉన్నాయనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డూప్లికేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తుంది కెర్నల్లో, ఆ 3 ఫైల్స్లో ఫుల్గా ఉందా, పార్షియల్గా ఉందా అండ్ ఇంటిగ్రిటీ చెక్ అనేది జరుగుతుందన్నమాట. చెక్ చేసి ఆటోమేటిక్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓఎస్ ఇమేజ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్ వెళ్ళిపోయి ఉన్న ఇమేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోడ్ అవుతుంది. ఓకే. సో అంటే ఎంబీఆర్ లో ఉన్న ఫైల్స్ మళ్ళీ కెర్నల్ లో రీప్లేస్ అవుతుంది. రిప్లేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతాయి. అదే ఎంబీఆర్లో ఉన్న ఫైల్స్ ఏ రకంగా ఉంటాయి, కేబిల్లో ఉంటాయి, సింగిల్ లైన్ ఆఫ్ ఫౌండ్. ఇక్కడ వచ్చేటప్పటికి అదే ఫైలు ఇన్ ఎంబీలో ఉందనుకో, ఆ రెండు కూడా ఓకే ఉన్న ఓకే. డేటాను అలాగే ఉంచేసి ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింకప్ అవుతుందన్నమాట. ఓకే. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోడ్ అవుతుంది. డూప్లికేట్ ఆఫ్ డేటా అనేది రిమూవ్ అయిపోతుంది, ప్రైమరీ కాన్సెప్ట్. సో ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇనిట్ ఫేస్ అనేది ఉంది. ఇనిట్ ఫేస్ అంటే ఏంటి అంటే బేసిక్గా ద ఇనిట్ ఫేస్ మనకి సర్వర్ అనేది ఎప్పుడైనా మనకు బూట్ అయినప్పుడు, ఓకే, సమ్ ఆఫ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది, అంతే కదా. నేను విండోస్ స్టార్ట్ చేస్తే నాకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కనిపించింది. ఓకే. దాంతోపాటు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే రీస్టార్ట్, స్లీప్, షట్ డౌన్ అనే 3 కైండ్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. గమనించారా? రీస్టార్ట్, షట్ డౌన్, స్లీప్. గ్రాఫికల్గా ఇంకోటి పవర్ ఆఫ్. ఓకే. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం గ్రాఫికల్గా ఉంది కాబట్టి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం, రైట్? అదే రకంగా మనకి లైనక్స్లో సమ్ ఆఫ్ రన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే సమ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి బేసిక్గా ఈ ఫేసెస్ అనేవి 0 ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ పవర్ ఆఫ్. మీరు సర్వర్ని షట్ డౌన్ చేయాలనుకుంటున్నారు, ఓకే, సింపుల్గా ఇనిట్ 0 అని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూద్దాము. ఇక్కడ నా సర్వర్ అనేది రన్ అవుతుంది. లెట్ మీ ఓపెన్ ద టెర్మినల్. సో ఐపీవార్, ఇక్కడ సమ్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. INIT 0 అని ఇచ్చారనుకోండి, ఇస్తే ఏమవుతుంది, నా సర్వర్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. నేను ఇక్కడ షట్ డౌన్ చేయలేదు, ఆటోమేటిక్గా ఏమైంది, పవర్ ఆఫ్ అయింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పవర్ ఆన్ చేశాను. ఇదే రకంగానే రన్ లెవెల్ 1, ఇందాక మీరు రూట్ పాస్వర్డ్ మర్చిపోయారన్నారు, రైట్? రూట్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ చేయడానికి మనము రన్ లెవెల్ 1 అనేది వాడతామన్నమాట.
ఓకే. అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ పాస్వర్డ్ మర్చిపోవడం కానీ, ఫైల్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఏమైనా యాక్టివిటీస్ చేయడానికి మనం రన్ లెవెల్ 1 అనేది వాడతాము. ఇదే రకంగానే రన్ లెవెల్ 2 అనేది బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ అండర్ ద కెర్నల్ లెవెల్. మనకి 0, 1, 3, 4 అనేది ఉండదు. 2 అండ్ 4 అనేది ఇట్ ఈస్ ఎ కెర్నల్ రిలేటెడ్ అన్నమాట. అది మేనేజ్మెంట్కి సంబంధించినది. 0, 1, 3, 5, 6 అనేవి ఉంటాయన్నమాట. 3 ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కమాండ్ లైన్ మోడ్. ఇప్పుడు మనం సర్వర్ బూట్ అయినప్పుడు బై డిఫాల్ట్గా ఇప్పుడు నాకు కమాండ్ లైన్ మోడ్లో వస్తుంది చూసారా, దాన్ని 3 అంటారు. అంటే నాకు సర్వర్ బూట్ అయినప్పుడు నాకు గ్రాఫికల్ యూజర్ రాకూడదు అని కస్టమర్ చెప్పాడు. అంటే అప్పుడు కమాండ్ లైన్లో మీ సర్వర్ విజిబుల్ అవ్వాలి, యాక్సెస్ అవ్వాలి. దాన్ని మనము 3 అని అంటాము. 5 ఈజ్ ఆర్ నథింగ్ బట్ మీరు ఇప్పుడు సర్వర్ బూట్ చేస్తే మీకు గ్రాఫికల్ యూజర్ మోడ్ వస్తుంది చూసారా. అంటే మీకు టెర్మినల్ ఇట్లాగా సేమ్ విండోస్ లాగానే ఉంటుంది. దాన్ని 5 అంటారు. అంటే సేమ్ ఆపరేషనే ఇట్ ఈజ్ ఎంబెడెడ్ విత్ గ్రాఫికల్ టార్గెట్, గ్రాఫికల్ యూజర్ మోడ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు సర్వర్ని అంటే ఆన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఏ రన్ లెవెల్లో ఉంటుంది? అయితే 3లోనా ఉంటుంది, లేకపోతే 5లో ఉన్నా ఉంటుంది. అంతే కదా. అంతే అంతే. GUI ఆర్ లేదా కమాండ్ కమాండ్ లైన్. లైన్, ఇది కమాండ్ లైన్. కమాండ్ లైన్లో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్టార్ట్ ఓవర్ రన్ లెవెల్స్ RNL 3 మీ దాంట్లో కొట్టినప్పుడు 5 వస్తుంది. యూ గోట్ పాయింట్ రైట్. అంటే నా సర్వర్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఏ రకంగా అడుగుతాడు, దెర్ ఇస్ 2 క్వశ్చన్స్. సో సర్వర్ రన్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఏ రన్ లెవెల్లో రన్ అవుతుంది, 3లోనా 5లోనా? అంటే ఏ రన్లో రన్ అవుతుంది అంటే 3 కానీ 5 కానీ రెండిట్లో రన్ అవ్వదు. అది తప్పు, అంతే కదా. అయితే కమాండ్ లైన్ కానీ లేకపోతే గ్రాఫికల్ యూజర్ రెండిట్లో రన్ అవ్వదు కదా. రన్ అవుతుందా అంటే కానీ ఇప్పుడు మనము బ్రో VMware లో 2 ఓపెన్ చేస్తాం కదా, GUI నుంచే కదా కమాండ్ లైన్ ఓపెన్ చేస్తాము. ఇప్పుడు నేను ఇదే కదా VMware. నేను ఏం చేశాను, ఇప్పుడు GUI అనేది ఎక్కడుంది? బయట ఎక్కడ ఉంది కదా. నేను నా కన్సోల్ అనేది ఎలా ఉంది, ఇదే కదా సర్వర్. రెడ్ హ్యాట్ లో ఒకలాగా వస్తుంది కదా ఇది, లూగా తెలుగు చెప్పేది. ఇది ఏంటిది? VMware ఇంటర్ఫేస్ అంటారు ఇది. రెడ్ హ్యాట్ లో ఇప్పుడు మనం ఆన్ చేయగానే GUI వస్తుంది కదా బ్రో. అవును వస్తుంది, అది వస్తుంది. కానీ మీకు ఎండ్ యూజర్ ప్రాస్పెక్టే ఇంపార్టెంట్. ఎండ్ యూజర్ ఇప్పుడు నేను అదే అంటే రెడ్ హ్యాట్ లో అది GUI వస్తుంది, మళ్ళీ ఆ GUI నుంచి మన కమాండ్ లైన్ కూడా యాక్సెస్ అవుతున్నాం కదా. అప్పుడు దేని కింద వస్తుంది ఇప్పుడు అది? స్టార్టింగ్ లో నీకు బయాస్ అప్పుడు కొన్నిసార్లు కొన్ని వాటికి లోగోస్ వస్తాయి. ఓకే, లోగోస్ అంటే లాంచింగ్ అనేది నీకు బూటింగ్ ప్రాసెస్ ప్రకారము లాంచింగ్ అనేది ఎక్కడి నుంచన్నా లాంచింగ్ అవని ఇట్ ఈస్ ఇగ్నోరబుల్. రన్ లెవెల్స్లు ఎండ్ యూజర్లు దేన్ని యాక్సెస్ చేస్తున్నాడు అనేదే ముఖ్యం. ఎండ్ యూజర్ కమాండ్ లైన్ బ్రో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చెప్పండి. నా డౌట్ క్లియర్ అవుతుంది. స్క్రీన్ చేసి సర్వర్ని రీబూట్ చేయండి. అసలు ఇది హ్యాంగ్ అయినట్టుంది. ఓకే, సో నథింగ్, ఏం లేదు. సర్వర్ రీస్టార్ట్ చేస్తే బేసిక్గా 3లో ఉంటుందా 5లో ఉంటుందా అనేది ఎండ్ యూజర్ ఏదిలో ఉంది అనేది ప్రైమరీ థింగ్. ఓకే, అది ఏంలో మీరు చెప్పేది అదే ఎండ్ యూజర్ ఫైనల్ గా ఏది సెలెక్ట్ అది ఎండ్ యూజర్ ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అనేది.
సో మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఇక్కడంటే మనము ఇక్కడ VMware వాడుతున్నాము. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం VMware వాడడం కదా. సింపుల్గా మనం ఏంటి మన దగ్గర ఉన్న డైరెక్ట్ సర్వర్ సర్వర్ని త్రూ పుట్టి ద్వారా యాక్సెస్ చేసుకుంటాము, రైట్? పుట్టి ఇప్పుడు నా సర్వర్ని నేను ఏ రకంగా యాక్సెస్ చేసుకుంటున్నాను ఎండ్ యూజర్ పరంగా? పుట్టి ద్వారా, రైట్? నేను గ్రాఫికల్గా యాక్సెస్ చేయట్లేదు కదా. అవునవును. సో దిస్ ఈస్ ద కాల్ మన సర్వర్ ఏ రకంగా యాక్సెస్ చేస్తున్నాం అనేది. ఓకే, సో ఇదే రకంగానే రన్ లెవెల్స్లో మనకు వి విల్ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ఆప్షన్స్ లైక్ పవర్ ఆన్, పవర్ ఆఫ్, ఇంకోటి init 6. init 6 అంటే డైరెక్ట్గా రీబూట్. మీరు సర్వర్ని రీబూట్ చేయాలి. ఓకే, యు ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ విత్ init 6 ఆప్షన్కి వెళ్తారనమాట. ఓకే, సో ఇక్కడ మన బూటింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి 6 స్టేజెస్. ఓకే, కానీ యూనిట్ ఫేసెస్కి వచ్చేటప్పటికి ఓకే దీస్ ఆర్ 1 2 3 4 5 స్టేజెస్. అర్థమైందా బ్రో? బూటింగ్ ప్రాసెస్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆపేసారు మీరు. అవునా? ఓకే ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఓకే. బూటింగ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? 6 స్టేజెస్ అంతేనా? బూటింగ్ ఎంబీఆర్, గ్రబ్, కెర్నల్, యూనిట్. కర్నల్. రన్ లెవెల్స్ అంటే ఏం లేదు, మనం ఏ రన్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ రన్ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఓకే, ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటాము, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. అంటే మీరు సర్వర్ రీబూట్ చేయాలా, సర్వర్ని స్టార్ట్ చేయాలా అంటే డెసిషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద యూనిట్ లెవెల్. ఓకే, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆ రన్ లెవెల్ ఆ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది అవుతుంది అంతే. ఓకే, దట్ ఈస్ కాల్ ద రన్ లెవెల్. సో ఇవి 6 స్టేజెస్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీస్ ఆర్ ద 5 స్టేజెస్. రన్ లెవెల్ 0 ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్, 1 ఈజ్ అ రెస్క్యూ మోడ్, 3 ఈజ్ అ మల్టీ యూజర్ కమాండ్ లైన్ మోడ్, రన్ లెవెల్ 5 ఈజ్ ద గ్రాఫికల్ యూజర్ మోడ్, రన్ లెవెల్ 6 ఈజ్ ద రీబూట్. సో కమింగ్ టు ది ఈ టాపిక్లో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ద ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏం అడుగుతాడు? సో క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి బూటింగ్ ప్రాసెస్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎంబీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, లేకపోతే సైజ్ ఆఫ్ ది ఎంబీఆర్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ గ్రబ్ యొక్క రోల్ ఏంటి, ఎందుకంటే గ్రబ్ అనేది కదా మెయిన్ థింగ్. దగ్గర మనం డెసిషన్ తీసుకుంటాము, గ్రబ్ అనేది రోల్ ఏంటి. ఓకే, సో యూనిట్ స్టేజెస్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫాల్ట్ రన్ లెవెల్ ఏది, కెన్ వి చేంజ్ రన్ లెవెల్స్ 3 to 5, అంటే కమాండ్ లైన్ నుంచి గ్రాఫికల్ నుంచి కమాండ్ లైన్గా చేంజ్ చేయొచ్చా? చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే మన భాషలో హార్డనింగ్. ఓకేనా? కొంతమంది హార్డనింగ్ అని వాడకుండా ఈ రకంగా అడుగుతారు, అంటే ముక్కుని ఇలా తిప్పి చూపించినట్టు. అర్థమైందా? హార్డనింగ్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? మనం కాదు, క్లయింట్ యొక్క ఆర్కిటెక్ట్ లేకపోతే క్లయింట్ యొక్క నీడ్ని బట్టి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకు వచ్చేవి ఇవి. అర్థమైందా? ఈ కాన్సెప్ట్లోనే ఈ 4 నేర్చుకుంటా అయిపోయింది కదా ఈ కాన్సెప్ట్. ఓకే, ఆ రకంగా మనం ఫోకస్ చేస్తాం అనమాట. వీఆర్ నాట్ గోయింగ్ టు ద ఏదో 45 రోజులు లేకపోతే ఇన్ని రోజులు అని చెప్పి లాస్ట్ వరకు వెయిట్ చేసి మనం అలా ఉండం. ఓకే, టాపిక్ బై టాపిక్. రేపు నేను కాన్సెప్ట్ ఎలా చెప్తానంటే ఇది చెప్పి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ థింగ్ టు యూ నీడ్ టు గో త్రూ ద వన్స్ అగైన్. సింపుల్గా వన్ లైన్, వాట్ ఈస్ ఎంబీఆర్, గ్రబ్ అంటే ఏంటి, అట్లీస్ట్ నాట్ ఇన్ టు ద ఎక్స్పర్ట్ లెవెల్ చెప్పగలిగే ఆ టెర్మినాలజీ అనేది. మన మైండ్ యొక్క ప్రాబ్లం ఏమంటే ఒక్కసారి లోపలికి వెళ్ళదు. ఏదో చపాతీ రుద్దినట్టు 10 సార్లు మనం రుద్దితే తప్ప అది లోపలికి వెళ్ళదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పలేదు బ్రో, నేను చూసా కానీ చాలా వీడియోస్, ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అందరూ
దట్ ఈస్ అబౌట్ మై కన్సర్న్ బ్రో. సి నేను నేను ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ ద కార్పొరేట్ ట్రైనింగ్స్ ఆల్సో. నేను విప్రోకి వెళ్తాను, క్యాబ్ జెమినికి వెళ్ళాను, చాలా చోట్ల అందరూ, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా మంది అమీర్పేట, ఎందుకంటే మన తెలుగు ఉమ్, వాళ్ళంటేనే చాలా మంది హైదరాబాద్ కన్సిడర్ చేస్తాం, కానీ ఆ, యునిక్స్కి లైనక్స్కి చాలా మంది డిఫరెన్స్ తెలియదు బ్రో. ఉమ్, లిటరలీ చెప్తున్నాను, నేను చాలా మందితో మాట్లాడాను. ఏంటి డిఫరెన్స్ అంటే, అన్న ఏం లేదు, ఒక 30 కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్సే అంటారు. ఏంటి ఆ కమాండ్స్ అంటే, ఉమ్, టాప్ కమాండ్లు, క్యాట్ కమాండ్లు, టచ్ కమాండ్లు. అవి లైనక్స్ కాదు, లైనక్సే, కానీ ఇట్ ఫాల్స్ ఇన్ టు ద యునిక్స్. ఇప్పుడు లైనక్స్ ఉమ్, కానీ, లేకపోతే ఏఎక్స్ కానీ, సొలారిస్ కానీ, వాటి యొక్క యునిక్నెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ యునిక్నెస్ ఉమ్, అనేది ఉమ్, ఏంటి, అది ఎవరు చెప్పరు బ్రో. సి అదే నేను చెప్పేది. నేను చాలా మందికి ఎలాగంటే, చాలా మంది చేసే కంపారిజన్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏమంటే, ఇక్కడ సిలబస్ అక్కడ సిలబస్ చూస్తారు, వెళ్తారు. ఉమ్. వాడేమో ఇలా పైపైన కవర్ చేసుకుని వచ్చేస్తాడు. గ్రబ్ బూటింగ్ ప్రాసెస్ ఎవడు చెప్పడు బ్రో. మీకు లైనక్స్లో మీరు కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. నీకు బూటింగ్ ప్రాసెస్ ఎలాంటిదంటే, మనకు ఏబిసిడిలో ఏ ఎలాంటిదో, ఉమ్. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ బూటింగ్ ప్రాసెస్ అంత. బ్రో, బూట్ గ్రబ్ ఫైల్ కూడా కరప్ట్ అవుతుందా? అవుతుంది. ఉమ్, ఇక్కడ నీకు నీకు ఇవ ఈ స్టేజెస్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ నీకు ట్రబుల్ షూటింగ్లో చెప్తాను. ఉమ్. ఇక్కడ గ్రబ్ ఆహా. ఫైల్ కరప్ట్ అంటే అవుతుంది. ఈ సినారీస్ అన్ని ఏం చేస్తామంటే మేము ఫేస్ చేస్తాం బ్రో. గ్రబ్ ఫైల్ అవును, అంటే ఎల్ఎల్డికి రీచ్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు మాకు ఇట్లా గ్రబ్ ఫైల్ కరప్ట్ అయింది, మేము రోల్ బ్యాక్ చేస్తున్నాం అంటే ఈ సినారీస్ చెప్తా ఉంటారు మాకు. అవును. ఇవన్నీ నేను మీతో చేస్తాను, అదే కదా నేను చెప్పేది. ఉమ్, చెప్పడానికి ముందు మనకు ప్రాసెస్ ఉమ్, తెలియాలి. అసలు గ్రబ్ ఫైల్ ఎందుకు కరప్ట్ అవుతుంది అనేది తెలియాలి yes. కదా. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు ఇమేజ్ అనేది ఉమ్, చాలా మంది ఏం చేస్తుంటారంటే, ప్యాచింగ్ చేసినప్పుడు మనకు సింపుల్గా చెప్తాను, ఉమ్, గ్రబ్ ఫైల్ కరప్ట్ అవ్వడానికి కారణాలు అడిగాడు అనుకో. గ్రబ్ ఫైల్ కరప్ట్ అయితే ఏం చేయాలనేది 4 కమాండ్లే. కారణాలు ఏంటి, ఉమ్, మనం డిఎఫ్ఐఫ్ అండ్ టీహెచ్ కొట్టినప్పుడు కొన్ని ఫైల్ సిస్టమ్స్ వస్తాయి, గమనించవా, వేర్ కానీ. ఉమ్. అవునవును బ్రో. ఎప్పుడు కూడా వేర్ అనేది మినిమం 30 to 50% ఫ్రీగా ఉండాలి ప్యాచింగ్కి వెళ్ళడానికి ముందు. దట్ ఈస్ అ డిఫాల్ట్ రూల్. ఓకే. చాలామంది ఏం చేస్తారు, అదొక 85% 90% ఉంటుంది, ప్యాచ్ కొట్టేస్తాడు. ప్యాచ్ కొడితే ఏమవుతుంది, సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నువ్వు సింపుల్గా ఏం లేదు బ్రో, నీ ఆ, నువ్వు ట్రావెల్ చేయాలనుకుంటున్నావు అనుకో, సింపుల్గా. ఓకే. లైక్ సింపుల్ ఏం సేయింగ్, విజయవాడ నుంచి హైదరాబాద్కి నీ లగేజ్ బ్యాగ్లో 10 జతలు పడతాయి డిఫాల్ట్గా. సో నీకు అక్కడ ఒక 3 రోజులు ఉండాలనుకుంటున్నావు, 3 రోజులు కావాల్సిన బట్టలన్నీ పెట్టుకుంటావు. కెపాసిటీయే 10 అయినప్పుడు నువ్వేం చేయాలి, మేబీ ఓల్డ్ బట్టలు ఉంటే అవి స్పేర్గా ఉన్నా కూడా ఇవన్నీ కావాలి. అల్టిమేట్గా సమ్ స్పేస్ అనేది ఉంచుకుంటాం, మొత్తం అన్నీ ఎప్పుడు బిగించాం కదా. అంటే మనం రిటర్న్ తీసుకొచ్చినప్పుడు అవసరమైన చేసినా కూడా పుంజుకుంటాం. అంటే వెన్ యు ఆర్ డూయింగ్ ద డిప్లాయ్మెంట్, బఫర్ స్పేస్ అనేది ఉండాలి కదా. ఓకే. ఆ బఫర్ స్పేస్ అంటే ఏంటి, స్పేస్ ఉంటేనే ఈజీగా అవుతుంది, అంతే కదా. ఈ స్పేస్ అవునవును. ఇవ్వకపోయినప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళు మిక్సీ కొడుతున్నావు, మిక్సీ కొట్టినప్పుడు మొత్తం పై వరకు టాప్ వరకు వేసేసి కొట్టేస్తాం ఎప్పుడన్నా, కొట్టం కదా. 75 బాటిల్ నెక్, అంతేనా. ఉమ్, ఒక 50% ఉమ్, 75% మాత్రమే లోడ్ చేస్తాము. మిగతా 20% ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ బాటిల్ నెక్ అంటారు. ఉమ్, దాన్నే బాటిల్ నెక్ అంటారు. ఈ బాటిల్ నెక్నే మనం మన భాషలో హీప్ ఆర్ బఫర్ స్పేస్ అంటారు. ఉమ్. ఇదే టెక్నాలజీ బ్రో, అర్థమైందా. సో అర్థమైంది, అర్థమైంది. ఈ బాటిల్ నెక్ అంటే ఇంకా ఇష్యూ ఉందని ఇట్ మీన్స్ అంతే, ఆల్మోస్ట్. అంటే నువ్వు మొత్తం మిక్సీ మొత్తం మూసేసినట్టు, ఇంకా అర్థమైందా. ఆల్మోస్ట్ ఏమవుతుంది అది, ఇంకా అయితే బయటకు కొట్టేస్తుంది, లేకపోతే రన్ అవ్వదు, ఉమ్, అంతే కదా. స్పెక్ సో ఓకే. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, నువ్వు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, నువ్వు మళ్ళీ లోడ్ ఉమ్, చేయాలనుకుంటున్నావు, ఏమవుతుంది, లోపల ఉన్న పర్టికులర్ ప్యాకేజ్ ఓవర్లోడ్ అయిపోయి కరప్ట్ అయిపోతుంది. అంటే నీ మీద ఒక 10 మంది కూర్చున్నారు అనుకో, ఏమైపోతుంది,
బరువుకి నీ పార్ట్లు హెవీ లోడ్. విరిగిపోతాయి కదా, ఫస్ట్ విరిగిపోతాయి. దట్ ఈస్ కాల్ ద ప్యాకేజ్ బ్రోకెస్. అంటే నీ పర్టికులర్ ఫీజిబిలిటీ అనేది పోతుంది. దాని వల్లే ఇక్కడ గ్రబ్ ఫైల్ అనేది కరప్ట్ అయిపోతుంది. గ్రబ్ ఫైల్లో ఏది కరప్ట్ అవుతుంది? ఇనిట్ ర్యామ్ ఎఫ్ఎస్ అనే ఒక ఫైల్ చెప్పాను నేను, దాన్నే ఇనిట్ ఐడి 1 అని చెప్పాను. ఈ ఫైల్ కరప్ట్ అవుతుంది. ఇది మన బేసిక్, మన బాడీలో గుండె లాంటిది కెర్నల్కి. ఈ ఫైల్లోనే మన ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కోడ్ కానీ ప్రతిదీ ఉంటుంది. ఓకే, ఈ ఫైల్ అనేది ఏమవుతుంది, ఒత్తిడికి చెంది ఫైల్ కరప్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి గ్రబ్ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే మీకు సర్వర్ బూట్ చేసినప్పుడు గ్రబ్ ప్రాంప్ట్లోకి వస్తుంది. గ్రబ్ ప్రాంప్ట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ సర్వర్ బూట్ అయినప్పుడు బై డిఫాల్ట్గా HD0 అనేది ఉంటుందన్నమాట. HD0 ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు కూడా 0 ఈజ్ ద ప్రైమరీ. ఈ ఇమేజ్ అది మర్చిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అది గజినీలాగా అయిపోతుంది. అర్థమైంది? సో మనము సెట్ అంటే సెట్ డిఫాల్ట్ అని చెప్పి, అరే బాబు నువ్వు మర్చిపోయావు, మనకు కావాల్సిండేది ఇది, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తాము. అది అప్పటికి గుర్తుపెట్టుకోదు. అది ఫస్ట్ స్టేజ్. గుర్తుపెట్టకపోతే ఏం చేస్తాము, మళ్ళీ మనము ఓకే గ్రబ్ రీఇన్స్టాల్ అని కొడతాము. ఓకే, అప్పుడు డ్రాకెట్, ఇంకెలాగంటే బ్రహ్మాస్త్రం అన్నమాట డ్రాకెట్ అంటే. డ్రాకెట్ అనేది ఏం చేస్తుంది, మొత్తం ఇమేజ్ అంతా కూడా అనలైజ్ చేసి, ఎక్కడి నుంచి అనలైజ్ చేస్తుంది, ఎంబీఆర్ నుంచి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఎంబీఆర్ ప్లస్ బయాస్ యొక్క ఇంపార్టెంట్. బయాస్ ఏంటి చెప్పాలంటే ఒక చిత్రగుప్తం లాగా. అర్థమైందా? అన్ని A to Z హార్డ్ డిస్క్ ఉందా లేదా, A to Z నెట్వర్క్ కనెక్టివిటీ ఉందా లేదా, OS రిలేటెడ్ షార్టెస్ట్ ఫామ్ ఆఫ్ గ్రబ్ స్టార్ట్ చేసేదానికి ఏది కావాలో అది కావాలి. ఈ రెండింటి నుంచి ఫీడ్ తీసుకొని ఇమేజ్ని రీబిల్డ్ చేస్తుంది. ఇది గ్రబ్ ఫార్మేషన్. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ కర్నల్ ఫేజ్ అనేది వస్తుంది. దెన్ రన్ లెవెల్స్కి వెళ్తాం. అది L2 L3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది నా వే ఆఫ్ టీచింగ్. అర్థమైందా? సో నేను ఎందుకు బూటింగ్, సో ఇప్పుడు నీకు బూటింగ్ ప్రాసెస్ అంటే నువ్వు మర్చిపోవు. అర్థమైందా? ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్ అంటే నువ్వు బూటింగ్ ప్రాసెస్ అడిగావు అనుకో, నువ్వు అన్నీ సాగు కొట్టగలవు. అంటే అసలు బయాస్ ఏంటి, ఎంబీఆర్ ఎందుకు చేస్తావు, పైపైన కాదు, వి నీడ్ టు గో ఇన్ డీపర్ ఆఫ్ ద సబ్జెక్ట్. గ్రబ్ ఎందుకు చేస్తావు, గ్రబ్లో ఏం ఇష్యూలు వస్తుంటాయంటే వాడికి రకంగా బాసు ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో, థర్డ్ సినారియో, అతడు సినిమాలోగా ఫస్ట్ ఇది చెక్ చేస్తాను, అది మిస్ అయితే ఇది పెడతాను, ఇది మిస్ అయితే అది అన్నట్టు. ఇది గ్రబ్ గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్తారా బ్రో, ఎట్టా ఎలా? నేను చెప్తాను, మీకు వీడియో ల్యాబ్ చేయిస్తాను. ట్రబుల్ షూటింగ్స్ అంతా నేను సరే బ్రో అన్నమాట. ఓకే 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 సరే, చాలు ఈరోజు